మీరు ఎప్పుడైనా బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేసారా? నేను ఈరోజు చాలా డిఫరెంట్ ప్రాసెస్‌లో చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా అండ్ క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఎలాగో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు బెండకాయ ఒక 250 గ్రామ్స్, కొంచెం లేతగా తీసుకుంటే బావుంటుందండి. శనగపిండి ఒక పావు కప్పు, అల్లం పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. బెండకాయని మనం ఎడ్జెస్ కట్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి, ఇలాగా పొడుగా. ఇలా చేసేసి ఇలా 2 ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని బెండకాయలు కూడా ఇలాగే సన్నగా పొడుగా కట్ చేసుకోండి. ఇలా మీకు సీడ్స్ కొంచెం లావ్ అనిపించాయంటే సీడ్స్ తీసేసుకోండి. చూడండి, బెండకాయలు అన్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్, ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ½ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం పేస్ట్ ఒక ½ టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ కారం, కొత్తిమీర, కరివేపాకు అండి సన్నగా కట్ చేసి వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు శనగపిండి అండి, ఒక పావు కప్పు శనగపిండి పడుతుంది. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకుందాం. వాటర్ వేయొద్దండి, దీంట్లో ఉన్న తడి సరిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనం స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కిపోయింది. మనం బెండకాయని దీంట్లో వేసేద్దాము. ఇలా కొద్దిగా వేసుకోండి. కొంచెం ఇది కుక్ కావడానికి టైం పడుతుందండి. సిమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడు మనకి బెండకాయ అనేది క్రిస్పీగా అవుతుంది. ఫ్రెండ్, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 2-3 వెల్లుల్లి వేసుకుని లైట్ గా ఫ్రై చేస్తున్నామండి. చూడండి, పల్లీలు వెల్లుల్లి కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ గా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం పప్పు, సాంబార్, సైడ్ డిష్ లో కానీ స్నాక్ లాగా ఎలాగైనా తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.